హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు వినాయక చవితి స్పెషల్గా కుడుములు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను కేజీ తడిబియ్య పిండి తీసుకున్నాను. అలాగే కేజీకి పావు కేజీ బెల్లం పడుతుంది. ఈ బెల్లంని ముందుగానే పావు లీటర్ వాటర్లో వేసి బాగా మరిగించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే దీంట్లోకి నేను నానబెట్టిన శనగలు వేసుకుంటున్నాను. సో ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఈ బెల్లం వాటర్ని కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని అంతా కూడా ఒక ముద్దలాగా కలుపుకోండి. కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి, లేదంటే మనకు బియ్య పిండి ఊరికినే లూజ్ అయిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఇలా కలుపుకున్న వాటిని ఉండ్రాళ్ళ షేప్లో కావాలంటే ఉండ్రాళ్ళ షేప్లో, లేదంటే కుడుముల్లాగా కావాలంటే కుడుముల్లాగా చేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో అడుగున చక్కగా ఆయిల్ రాసుకొని దీని మీద పెట్టేసుకోండి, లేదంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు కుడుములు కావాలంటే కుడుములు, ఉండ్రాళ్ళు కావాలంటే ఉండ్రాళ్ళు తయారు చేసుకోవచ్చు. నేను ఒకసారి కుడుముల్ని అలాగే ఒకసారి ఉండ్రాళ్ళని తయారు చేసుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.